స్వర దగ్గరుండి సన్నీని రెడీ చేస్తూ ఉంటుంది. అది చూసి సన్నీ అయితే స్వరాన్ని చూసి వాళ్ళ సొంత తల్లిలాగానే చూస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న స్వర అయితే సన్నీని రెడీ చేస్తూ సన్నీని చాలా మెచ్చుకుంటూ ఉంటుంది. అది చూసి బాబీ కైలా అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న స్వర అయితే సన్నీని దగ్గరుండి రెడీ చేసి తనైతే కారు దగ్గరకు కూడా తీసుకుని వెళ్తుంది. ఇక ఇంద్ర అయితే అక్కడ కారు రెడీగా పెట్టి ఉంచుతాడు. ఇక అక్కడ ఉన్న సన్నీ అయితే స్వర పద వెళ్దామని చెప్పి అంటాడు. ఇక స్వర అయితే ఆఫీస్కి, సన్నీ అయితే స్కూల్కి, అలా ఇంద్ర గారి కారులో అయితే వెళ్తూ ఉంటారు. ఇంతలో బాబీ కైలా వాళ్ళిద్దరూ కూడా స్కూల్కి రెడీ అయ్యి అక్కడే ఉంటారు. ఇక బాబీ వాళ్ళని పట్టించుకోకుండా స్వర అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అది చూసి అక్కడ ఉన్న బాబీ కైలా వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక బాబీ అయితే మా అమ్మ నా మీద కన్నా ఆ సన్నీ గాడి మీద ఎక్కువ ప్రేమ పెంచుకుంటుంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక స్వర సన్నీతో పాటు అలా ఆ కారులో వెళ్ళిపోతుంది. అది చూసి బాబీ బాధపడుతూ ఉంటే ఇంతలో అక్కడికి కృష్ణ వచ్చి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి మీ అమ్మ వాడి స్కూల్లో ఎందుకు జాయిన్ చేయలేదో నీకు తెలుసా? వాడి స్కూల్లో జాయిన్ చేస్తే మీరు 24 గంటలు వాళ్ళతోనే కలిసి ఉంటారు కదా, అందుకే వాడు వేరే స్కూలు మీరు వేరే స్కూలు, అలా అయితేనే కదా ఇంద్రతో కలిసి మీ అమ్మకు ప్రైవసీ దొరుకుతుంది, లేదంటే మీ అమ్మకు అడ్డంగా మీరున్నారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న బాబీ ఒక్కసారిగా షాక్ అయి చాలా బాధపడుతూ ఉంటాడు. మీ అమ్మ ఇంద్రతో కలిసి టైం స్పెండ్ చేయడం కోసమే మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పి అనరాని మాటలన్నీ కృష్ణ అంటూ ఉంటుంది. ఇక ఆ మాట వినగానే బాబీ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అది చూసి కైలా కూడా షాక్ అవుతుంది. ఇవన్నీ నిజమేనా? వీళ్ళు మాటలతో మమ్మల్ని మాయ చేస్తున్నారని చెప్పి అనుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.